జై శ్రీరామ్. జాగ్రత్తగా గమనిస్తే శ్రీరాముడి జీవితమంతా విపత్తుల విలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతాడు. తన భార్యను అపహరించిన రావణుడితో తనకు ఏమాత్రం ఇష్టం లేని యుద్ధం చేస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన భార్య గురించి తన రాజ్య ప్రజలే తక్కువ చేసి మాట్లాడడం విని నొచ్చుకుంటాడు. తప్పనిసరి పరిస్థితిలో విషాద హృదయంతో తనకు అత్యంత ప్రాణపదమైన సీతను నిండు చూలాలని కూడా చూడకుండా అడవిలో వదిలిపెడతాడు. ఇవన్నీ చాలనట్లు తెలియకుండానే పుత్రులతో యుద్ధం చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనర్థాలు. ఇలాంటి సమయంలో రాముడు ఎలా ప్రవర్తించాడు, ఇతరులకు ఎలా ఉదాహరణగా నిలిచి స్థితప్రజ్ఞుడు అనిపించుకున్నాడు అనేదే ముఖ్యమైన విషయం. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగల వ్యక్తిత్వం రాముడి సొంతం. ఎంతటి విపత్తు వచ్చినా దానికి కారణమైన ఇతరులను ఆయన ఎప్పుడూ దూషించలేదు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు మన చేతుల్లో ఎప్పుడూ ఉండవు. అవి తారుమారు అవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోగలడమే రాముడి వ్యక్తిత్వం. ఒక ఉదాహరణగా చూద్దాం. తుఫాను వస్తుందని మీకు ముందే తెలుసు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఊహించని దానికన్నా పెద్ద తుఫాను వచ్చి ఇంటిని ఊడ్చుకొని పోతే నాకు ఇలాంటి దుర్ఘటనలు జరగవు అనుకోవడం అవివేకుల లక్షణం. ఎలాంటి దుర్ఘటనలు జరిగినా నేను ఎదుర్కొంటాను అనుకోవడం వివేకవంతుల లక్షణం. ఇలాంటి వివేకాన్ని పంచగలిగాడు కాబట్టే రాముడు అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. జై శ్రీరామ్.